వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక మహోన్నత శిఖరం నింగికేగింది. నా ప్రస్థానం ఇక ముగిసింది అని యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలో ముంచి వెళ్ళిపోయింది. బట్ ఎవరు కూడా శోకంలో ఉండక్కర్లేదు. ఆ శోకానికి కారణమైన అనేక పరిస్థితుల్ని రూపుమాపి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారత జాతికి ఇచ్చి నేను ఈరోజు వెళ్తున్నాను అంటూ ఆ దిగ్గజం సగర్వంగా భారతదేశ ఆర్థిక చరిత్ర తీసుకున్నప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, రద్దు చేసినటువంటి ఎన్నో పాత పాలసీలు అన్నీ ఈరోజు ఈ క్షణం మనం ఈ విధంగా జీవనాన్ని కొనసాగించడానికి మూల కారణాలు ఏంటి అతిశయోక్తి కాదు. రాజకీయంగా ఒక నిజాయితీతోటి, ఎక్కడా అవినీతి మచ్చ లేకుండా, ఎవరితోటి విరోధాలు లేకుండా నిజమైనటువంటి ఒక రాజనీతిజ్ఞుడు అంటే ఇలా ఉంటారేమో అనేటువంటి వాళ్ళలో ఆయన కూడా వాళ్ళ సరసన చేరి ఈరోజు భారతరత్నంగా, ఎస్ డెఫినెట్గా ఆయనకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ నిన్నటి నుంచి కూడా వస్తోంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశపు 13వ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా జవహర్లాల్ నెహ్రూ తర్వాత 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకొని ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రధాని అయినటువంటి వ్యక్తిగా ఆయన నెలకొల్పినటువంటి రికార్డు తర్వాత ఇప్పుడు మళ్ళీ అవకాశం మోడీ గారికి మాత్రమే వచ్చింది. ఆర్థిక సంస్కరణల గురించి చెప్పుకుంటే భారతదేశం ఆర్థికంగా అతలాకుతలం అయిపోతున్నటువంటి తరుణంలో ఆయన గురువు వాళ్ళ భుజస్కంధాల మీద భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను వేసుకొని సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీగా రూపాంతరం చెందుతోంది అనడానికి వాళ్లే చేసినటువంటి పనులు కారణం. అటువంటి వాళ్ళని ఎలా మర్చిపోగలుగుతాం? అందులోనే మొట్టమొదటగా చెప్పుకోవాల్సినటువంటి పేరు భారతరత్న పివి నరసింహారావు గారైతే, ఆ తర్వాత వినిపించాల్సింది ఆయన తోటి సహా ఆయన స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. వాళ్ళిద్దరే నిష్కర్షగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా వాళ్ళిద్దరు తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలాలే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటిది. సో ఈరోజు ఆ మహానుభావుడు మనతోటి లేరు, కానీ ఆయన చేసినటువంటి సేవలు మనతోటి ఉన్నాయి. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నమే ప్రైమ్ డిబేట్లో ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. వారి అభిప్రాయాలని, వారితో పనిచేసినటువంటి క్షణాలని పంచుకోవడానికి మనతోటి ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్, అలాగే సిఏ నేతి మహేశ్వరరావు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ. నమస్కారం సార్. సార్ జేడి గారు చెప్పండి. మన్మోహన్ గారి గురించి చెప్పే స్థాయి అయితే డెఫినెట్గా నాకు లేదు సార్. నా వయసు కూడా సరిపోదు ఆయన గురించి మాట్లాడాలంటే. ఏదో ఆర్థిక శాస్త్రంలో సిఈసిలో బీకాంలో చదువుకున్నటువంటి చిన్న చిన్న పాఠాలు తప్పితే పూర్తి స్థాయిలో ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించాలి అంటే నా శక్తి కూడా సరిపోదు. మీరు ఆల్రెడీ వారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో మీరు ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది సిబిఐకి, అండ్ వారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? పర్సనల్గా మన్మోహన్ సింగ్ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి అనేది ఒకసారి ఈరోజు బీఆర్కే ద్వారా ప్రేక్షకులకు అందజేస్తారని కోరుకుంటున్నాను. నేను కూడా మీలాగే ఆయన్ని కూడా ఒక వ్యక్తిగా నేను చూశాను. ఆయన ఎప్పుడు కలవలేదు. మా వర్కింగ్ సందర్భంలో కూడా ఎప్పుడు కలిసే అవకాశం కూడా దొరకలేదు. కానీ అందరిలాగా నేను కూడా ఆయన ఒక గొప్ప మేధావిగా, గొప్ప దార్శనికుడిగా ఆ విధంగా చూస్తాను. ఎందుకంటే భారతదేశం మీరు అన్నట్టు ఈరోజు మనం ప్రపంచంలో 3వ స్థానానికి ఎగబాకే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాం. 5 ట్రిలియన్ ఎకానమీ అని మాట్లాడుతున్నాం. ఈ సందర్భంగా ఆయన వేసిన బీజాలు ఏవైతే ఉన్నాయో అవి దీనికి ప్రధానమైన కారణంగా మనం అందరం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చరిత్ర తీసుకుంటే ఆయన ఒక అధ్యాపకుడుగాను, తర్వాత అనేక రంగాల్లో మంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన అనేకమైన స్థానాల్లో ఆయన అటు సౌత్ కమిషన్ కావచ్చు, అన్టాడ్లో కావచ్చు, లేకుంటే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కావచ్చు, ఆ తర్వాత ఆయన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లో ఆయన పట్టిన డిగ్రీలు కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కావచ్చు, ప్లానింగ్ కమిషన్ డిప్టీ కమిషనర్గా, డిప్టీ చైర్పర్సన్గా కావచ్చు, తర్వాత యూనియన్ ఫైనాన్స్ సెక్రటరీలో ఆయన పనిచేశారు. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆ తర్వాత ప్రధానంగా 1991వ సంవత్సరంలో పివి నరసింహారావు గారి నేతృత్వంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా, ఆర్థిక మంత్రిగా ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి ఇప్పటికీ మనం అనుకుంటున్నాం.
ఎందుకంటే ఒక మంచి కెప్టెన్ దగ్గర ఒక మంచి ప్లేయర్ ఉంటే ఆ ప్లేయర్ యొక్క పూర్తి క్షమతను ఆ నాయకుడు బయటికి తీసుకొస్తారు. అదే పివి నరసింహారావు గారు చేసిన విధానం. యాక్చువల్గా వీరిని ఫైనాన్స్ మినిస్టర్గా అపాయింట్ చేస్తున్నప్పుడు వారితో మాట్లాడితే పివి నరసింహారావు గారు ఆయన ఒక మాట చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు, నాకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి, ఆ తర్వాత మీరు నాతో పూర్తిగా సహకరించాలి. ఈ 2 కండిషన్లు ఆయన పెట్టుకొని ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్నారు. అప్పుడు పివి నరసింహారావు గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను మీకు పూర్తి స్వాతంత్రాన్ని ఇస్తాను, మీతో పాటు ఉంటాను. మీ విధానాలు ఏవైతే ప్రవేశపెడుతున్నారో అవి గనక సక్సెస్ఫుల్గా అవుతే మేమందరం కూడా దాని ఖ్యాతిని తీసుకుంటాం. అవి గనక ముందుకు వెళ్ళకుంటే మనం ఆలోచించాల్సి వస్తుంది అన్నది ఆయన చెప్పిన విధానాలు. ఒక జోకింగ్గా ఆయన చెప్పారు. సో ఆ విధమైన పరిస్థితిలో అప్పుడు భారతదేశం యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, ఆర్థిక స్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. అంటే ఆ సమయంలో 1941 వీరు ప్రభుత్వానికి వచ్చినప్పుడు భారతదేశం దగ్గర విదేశీ మార్క ద్రవ్యం ఏదైతే ఉందో, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, కేవలం 14 రోజులకు మాత్రమే సరిపడబోయే ఇంపోర్ట్ బిల్ ఉంది అదే. సాధారణంగా ఒక దేశానికి 3 నెలల గనక ఈ వాల్యూ ఉంటే అది కొద్దిగా సేఫ్ అని అనుకుంటాం. కానీ అప్పుడు కేవలం 2 వారాల్లో మాత్రమే ఉంది. తర్వాత ఈ పరిస్థితులను బయటికి ఎలా తీసుకువెళ్ళాలి అన్న దానికి వారు సూచించిన విధానం ఏంటంటే ఆర్థిక సరళీకరణ, తర్వాత ప్రపంచీకరణ, అంటే లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఇవి చేస్తే ఏమవుతుందంటే తర్వాత మన దగ్గర ఉన్న పబ్లిక్ సెక్టర్ విధానం ఏదైతే ఉందో దానిని సడలించి, ఇన్స్పెక్టర్ రాజ్ ఏదైతే అంటామో దాన్ని సడలించి, బయట నుంచి పెట్టుబడులు గనక మనకు ఆకర్షించగలిగితే ఒక రకంగా కాంపిటీషన్ ఏర్పడుతుంది, పోటీతత్వం ఏర్పడుతుంది. ఆ విధమైన భావాలతో వారు ఈ ప్రపంచీకరణను, తర్వాత సులభతరాన్ని తీసుకొచ్చి రూపీ వాల్యూను కూడా డివాల్యుయేట్ చేశారు. డివాల్యుయేషన్ ఆఫ్ రూపీ అన్నది టేకప్ చేయడం జరగడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు ఆర్థిక సంస్కరణలకు ఒక ఊతం దొరికింది. సో ఆ లాభం ఏదైతే మనం అప్పుడు చూసామో అది ఎప్పటికీ కూడా కొనసాగుతుంది. అందులో ముఖ్యంగా రూపీ డివాల్యుయేషన్ గురించి చెప్పాను. ఆయన ఎంత సింపుల్ వ్యక్తి అంటే ఆయన తన ఇమేజ్, తర్వాత భారతదేశం యొక్క ఇమేజ్ కూడా బాగుండాలని ఎప్పుడైతే రూపీని డివాల్యుయేట్ చేశారో ఆయన దగ్గర, ఆయన ఫారిన్ లో పనిచేశారు, ఆయన ఖాతాలో డాలర్లలో అమౌంట్ ఉండేది. కానీ రూపీని డివాల్యుయేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన దగ్గర ఎక్కువ ధనం చేకూరుతుంది, ఎందుకంటే రూపీ వాల్యూ తగ్గిపోయింది కాబట్టి. కానీ ఆయన ఏం చేశారంటే, నేను ఈ రూపాయిని విలువను తగ్గించడానికి కారణం నా ధనాన్ని పెంచుకోవడానికి అంటారేమో అని భావించి ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గరలో ఉన్న ఈ మొత్తాన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఆయన ఇచ్చేశారు. అంటే ఒక నిర్ణయం వల్ల తను లాభపడతానని ఎవరైనా అనుకుంటారేమో అనుకొని ఆ విధంగా చేస్తే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం గమనించాలి. సో ఈ విధంగా భారతదేశం యొక్క ఆర్థిక స్థితిని ఆయన ముందుకు తీసుకువెళుతూ ఒక గొప్ప ఉదాహరణని ఆయన ఇచ్చారు. ఎందుకంటే ఆయనకున్న ఇంటర్నేషనల్ ఇమేజ్ కూడా అలా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఇమేజ్ ఏంటంటే ఈ వ్యక్తికి విషయం తెలుసు, ఈ వ్యక్తి ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళగలరు అని చెప్పేసి విదేశాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా వీరికి మద్దతును పలికాయి. సో ఆ విధంగా ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన దార్శనికుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక రంగంలో ఆర్థిక మంత్రిగా మనం ఆలోచించాల్సిన విషయం. మీరు ఆ విషయం అయితే ఒక ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారిని వర్సెస్ ఎంతో మంది ఆర్థిక మంత్రులుగా పనిచేశారు, ముఖ్యంగా ఆయన పని చేసిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు మన్మోహన్ గారి రాజనీతిజ్ఞతని, ఆర్థికాంశాల మీద ఆయనకున్నటువంటి అవగాహనని వాళ్ళు పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్ళారు అనుకోవచ్చా, లేదంటే ఇంకా తడబడుతున్నారని అనుకోవాలా? ఏం లేదు, ఎప్పుడైనా కూడా ఒక రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళిన తర్వాత దాన్ని నేనేమంటానంటే ఆటో పైలట్ మోడ్ అంటాను. ఓకే, ఒక విమానాన్ని మనం ముందు ఆ రన్వే మీద నుంచి ఆటో పైలట్ మోడ్ దాకా తీసుకువెళ్ళగలిగితే ఆ తర్వాత పైలట్ యొక్క ప్రమేయం చాలా తక్కువ ఉంటుంది. విమానం తన టెక్నాలజీతో ముందుకెళ్తుంది. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు చేసింది ఏంటంటే పివి నరసింహారావు గారి నేతృత్వంలో ఆయన విమానాన్ని రన్వే నుంచి పైకి తీసుకెళ్లి టేకాఫ్ చేయించారు. చేయిన తర్వాత దాన్ని క్రమక్రమంగా ఆటో పైలట్ మోడ్కి తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత పైలట్ ప్రసక్తి పెద్ద ఎక్కువగా ఉండదు. కాబట్టి మిగతా పైలట్లు ఎవరైతే తర్వాత కూర్చున్నారో
అంటే ప్రణబ్ ముఖర్జీ గారు కావచ్చు, చిదంబరం గారు కావచ్చు, తర్వాత నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, వీరందరూ కూడా వారు వేసిన ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఆ విధంగా చేయడం వల్లే ఇప్పుడు మనం 3వ స్థానంలో వెళ్లే ప్రయత్నాలు మనం చేస్తున్నాం. సో ఇంకా కాబట్టి పైలట్ విమానం అనేది ఏంటో ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎవరు వచ్చినా ఎవరేం చేసినా వెళ్ళిపోతూనే కానీ. ఉంటుంది ఎవరు వచ్చినా. నేను అదే అంటాను. కాబట్టి దాన్ని మళ్ళా ఇంప్రూవ్ చేసి ఇంకా హైట్ ఆల్టిట్యూడ్ పెంచుతారు. పైలట్ ఆటో పైలట్ లో వెళ్ళినప్పుడు క్రమక్రమంగా ఎత్తు పెంచుకుంటూ వెళ్తారు, సో దట్ ఎదురుగా ఎటువంటి అవరోధాలు మనకు ఉండకుండా. సో ఆ విధంగా పైలట్లు ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆ స్థాయిలో మనం చేరుకున్నాం. కాబట్టి ఆ ఇనీషియల్ టేక్ ఆఫ్ అన్నది చేసిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుందని నేను అంటానండి. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడినటువంటి దాంట్లో చూసినప్పుడు మహేష్ రావు గారు ఇక్కడ ఆర్థిక మంత్రిగా ఆయన తొలి ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి మాట, కోట్ చేసినటువంటి ఒక వ్యాఖ్య, విక్టర్ హ్యూగో వ్యాఖ్యని, అంటే ఎవరికైనా ఒక టైం అనేది వస్తే వారి ఆలోచనని ఏ శక్తి కూడా ఆపలేదు అనేటువంటి ఒక బరువైనటువంటి మాటను ఆయన వాడారు. కానీ అన్ఫార్చునేట్లీ 10 ఏళ్ల ప్రధానమంత్రి పదవిలో ఆయన ఉన్నప్పటికీ ఆయన్ని మౌన ముని అని మనం పిలుచుకోవాల్సి వచ్చింది ఆ పర్టికులర్ మూమెంట్లో. బట్ ఇక్కడ ఆ ఆలోచన అనే దానికి సంబంధించి మన్మోహన్ సింగ్ గారి అంతరంగాన్ని మీరు ఎలా ఆవిష్కరిస్తారు? నమస్కారం. జనరల్గా మనం కొన్ని ట్రిగర్ పాయింట్స్ అంటాం. చరిత్రలో కొంతమంది నిలిచిపోతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గౌతమ్ బుద్ధ్. సో క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట ఇప్పటికీ మనందరం గుర్తుపెట్టుకుంటున్నాం. అంటే ఇది ఒక ట్రెండ్ సెటర్ అనేది వాళ్ళు. ఆ తర్వాత సో మంది వచ్చారు. అలాగే అంబేద్కర్ గారు కానీ, అంబేద్కర్ గారు ఇంకా కాలం గడిచే కొంది ఆయన విగ్రహాలు 200, 300, 500 లీటర్లు పెట్టే పరిస్థితి. అంటే వాళ్ళు వేసిన బీజం. అలాగే ఈ దేశ చరిత్రలో ఆర్థిక రంగంలో అంటే మన్మోహన్ సింగ్ సంస్కరణకు ముందు తర్వాత అనేది మాట్లాడాలి మనం. జనరల్గా మేము సిఏ చదివే రోజుల్లో అంటే మాకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, కాస్ట్ రిడక్షన్ ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది. మేము ఇక్కడ మాకు ఒక చర్చ వస్తే సంస్కరణ తర్వాతనే కాస్ట్ రిడక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అనేది మనం చెప్తాం. దానికి ముందు ఎలా ఉండేదంటే మన ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కడి నుంచి చైనా నుంచి అయినా పక్క దేశాల నుంచి అయినా ఏదైనా గూడ్స్ వస్తే వాటి మీద ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీ పడేసి మ్యాచ్ చేసి పడేసేది. అంటే మన ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసే మోడ్లో ఉంది అప్పటి వరకు ఎకానమీ. దాంతో మనకి సో ఫారిన్ రిజర్వ్స్ అనేది లేకపోవడం, అసలు పే చేయలేని పరిస్థితి ఉండిపోవడం, దారుణంగా ఉన్న పరిస్థితి మనం అక్కడ చూసాం. ఆ పాయింట్లో మన్మోహన్ సింగ్ లేకపోతే ఈ దేశం ఎప్పుడో కొలాప్స్ అయిపోయేది, ఎప్పుడో దివాలా తీసే పరిస్థితి వచ్చేది. ఆ రోజు ఆ చర్య లేదా ఆ డెసిషన్ తీసుకోవడం కూడా సో రిస్క్తో కూడిన డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు అది తీసుకొని మనం కొంచెం లిబరల్ చేసి ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ తగ్గించగలిగితే ఈ చైనా కానీ విదేశాల నుంచి గూడ్స్ అన్ని వచ్చి పడిపోయే పరిస్థితుల్లో మన దేశీయ ఇండస్ట్రీస్ అన్ని కూడా కొలాప్స్ అయిపోతే ఆర్థిక రంగమే పోయే పరిస్థితి ఉండేది. బట్ అయినా డేర్ తీసుకొని ఆ రోజు తీసుకున్న పరిస్థితుల్లో మనోళ్ళకి ఈ ప్రపంచ మార్కెట్తో కంపీట్ అవ్వాలన్న ఆలోచన ఆ రోజు స్టార్ట్ అయింది. సో దాని ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ వస్తువులు కానీ చెప్పాలంటే స్టీల్ ప్రపంచంలోనే చీపెస్ట్ స్టీల్ ఎక్కడంటే మన ఇండియా నుంచి, మన టాటా నుంచి వెళ్తుందన్న ఇలాంటి చాలా తీసుకున్న విధానం ఆ రోజు మనకి అర్థమవుతుంది. దాంతో మనకి లిబర్ అవ్వటం, మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం, రిజర్వ్స్ పెరగటం, ఎకానమీ ఇంకా పుంజుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో తర్వాత కూడా జనరల్గా మనం ఒక ఆర్థిక మంత్రి గురించి మాట్లాడుకోవాలనుకుంటే జనరల్గా మనకి ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, ఉన్న మనీని కూడా ఎలా ఏ రంగానికి మనం ఉపయోగిస్తే పేదరికాన్ని నుంచి బయటకు తీసుకురావచ్చు లేదా ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే ఈ దేశంలో నాకు తెలిసి మన్మోహన్ సింగ్ లాగా ఎవరు ఆలోచించలేదనే నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు సపోజ్ పనికాహారం కానీ మన ఓళ్ళలో చూస్తే పర్టికులర్గా ప్రకాశం జిల్లా ఇప్పటికి కూడా కొన్ని ఏరియాలో సో ఒక ఉపాధి, గ్రామీణ ఉపాధి ఉందంటే అక్కడ వ్యవసాయం లేదు, ఏమీ లేదు. సో ఆల్మోస్ట్ అక్కడ మొత్తం ఈ గ్రామీణ ఉపాధి ఒక 100 రోజుల పథకం అనేది అది ఆ రోజు ఆయన ఆలోచన అనేది మనం చెప్పాలి. ఇంకా ఆ తర్వాత ఆర్టీఐ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా ఆయన గవర్నమెంట్లో వచ్చినాయి అని. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, అది కంటిన్యూ అవుతా ఉందా అంటే సార్ అన్నట్లు సో పైలట్ తాలూకు వర్కౌట్ చేసే బాగానే ఉంటుంది. కానీ అంటే ఒక ఆల్రెడీ సెట్ చేసిన సిస్టమ్ని పైలట్ ఎవరైనా వస్తే చూసి గమ్ముగా ఫాలో అయితే పర్లేదు. కానీ బట్ చూసి ఫాలో అవ్వకుండా ఏలు పెట్టేసి మొత్తం రచరచ చేసేస్తే సో ఎంత సెట్ చేసిన సిస్టమ్ అయినా కూడా క్రాష్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేశంలో అది జరుగుతూ ఉంది. సో జనరల్గా వాళ్ళక పెట్టారు, తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ కానీ అప్పుడున్న మంత్రులు కానీ తర్వాత ప్రణబ్ ముఖర్జీ కానీ ఈవెన్ చిదంబరం కానీ ఆల్మోస్ట్ 2014 వరకు వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం సో మన ఎకానమిక్ సూట్ అయ్యే ఆర్థిక విధానాలే డెవలప్ చేశారు. అంటే పార్టీల పరంగా మనం డిఫర్ అయినా కానీ
ఇప్పుడు ఆ పరిస్థితి లేదనేది నేను చెప్తాను. అవుట్ రైట్ గా ఆ పరిస్థితి లేదంటే ఈ దేశంలో ఏ టైంలో ట్యాక్సెస్ పెంచాలి, ఏ టైంలో ట్యాక్సెస్ తగ్గించాలనేది ఒక ఎకనామిక్స్ చదివే ఇంటర్మీడియట్ స్టూడెంట్ అడిగినా చెప్తాడు ఫిస్కల్ పాలసీ ఎలా ఉండాలని. బట్ అది ఈ దేశంలో నిన్న మనం చూస్తే అర్థమవుతా ఉంటుంది. కాబట్టి ఎనివే, సో మన్మోహన్ సింగ్ గారు పెట్టిన దాన్ని కంటిన్యూ చేస్తున్నారా, ఇంకా దారుణంగా తీసుకెళ్లే పరిస్థితి వస్తుందా అనేది దేశంలో చర్చ జరగాలి. దీని మీద చర్చ జరగాలి. దురదృష్టం ఏంటంటే అలాంటి చర్చ జరిగే వాతావరణం, అలాంటి క్వాలిటీ ఎన్విరాన్మెంట్ పార్లమెంట్లో లేకపోవడం. సో ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడగలిగే వాళ్ళు, సో మన లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడగలిగే వాళ్ళు ఈ ఆర్థిక వీటిల్లో మనీ పెట్టలేని పరిస్థితుల్లో బయట ఉండిపోవడం. సో లోపల ఉన్న వాళ్ళందరూ కూడా కంటిన్యూగా ఎమోషన్ రాజకీయాలను వెళ్ళిపోవడం. చెప్పాలంటే అదొక దురదృష్టం అనేది మనం అనుకోవాలి. ఇదే ఇప్పుడు మనం సో మన్మోహన్ సింగ్ గారి తాలూకు మనం డిస్కస్ చేయాలంటే ఇంకా భవిష్యత్ తరాలు కూడా ఇంకా గొప్ప గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ ఏదైనా సో ఎకనామిక్స్ క్లాసులు కానీ ఏదైనా ప్రొఫెసర్గా ఏదైనా ఒక గ్లోబలైజేషన్ గురించి మాట్లాడాలంటే మొదలు మాట్లాడేది మన్మోహన్ సింగ్ గురించి. ఇవాళ BBC న్యూస్లో కూడా చూశాను, ఒక ఆర్టికల్ రాశారు వాళ్ళు. సో ఒక ట్రిగర్ పాయింట్ ఈ దేశ ఎకానమీ కంటే అవుట్ రైట్గా మన్మోహన్ సింగ్ వేసిన బాట అనుకోవాలి. దాన్ని ఎంతవరకు వీళ్ళు కంటిన్యూ చేస్తారా, లేదా ఇంకా కొలాప్స్ సైడ్ తీసుకెళ్తారా? నా భయం అయితే యాజ్ ఆఫ్ నో ఈ దేశాన్ని దివాలా సైడ్ తీసుకెళ్తారా అనేది నేను జనరల్గా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ భయం నాకుంది. ఎందుకంటే నేను రేటింగ్స్లో పనిచేసాను. సస్టైనబిలిటీ అనేది మేము ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం. సస్టైనబుల్ ఎకానమీ ఉందా లేదా, భవిష్యత్తులో అసలు ఇది ఈ రోజు గురించి ఆలోచిస్తున్నారా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా అనేది ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు మేము బేరీ చేస్తూ ఉంటాం. సో రైటర్స్ పనిచేసి ఇవన్నీ కూడా మేము రేటింగ్స్లో ఎక్కువగా వర్క్ చేసిన వాళ్ళని. సస్టైనబిలిటీ ఇండియా పాయింట్ వచ్చేకి ఏంటంటే చాలా సో వీక్ అని చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జీడిపి కానీ గ్రోత్ అంతా కూడా షార్ట్ టర్మే. దీంట్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేకి లాట్ ఆఫ్ డ్యామేజ్ ఉంటుంది. నిన్న మనకి ట్యాక్సెస్ పెంచిన దాని మీద చూస్తే కూడా మీకు అర్థం అవుతుంది. నిన్న దాని మీద మీకు మాట్లాడాలి జస్ట్ ఒక 2 minutes దాని గురించి. ఎస్ అది మనం డెఫినెట్గా మాట్లాడదాం. ముందు అంటే మన్మోహన్ సింగ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడిన తర్వాత మనం కంక్లూడ్ చేసే ముందు మీరు అన్నటువంటి పాయింట్ డెఫినెట్గా మనం తీసుకుందాం సార్, అందులో డౌట్ లేదు. అయితే లక్ష్మీనారాయణ గారు ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడిగా, ఎందుకంటే ఆర్థికవేత్తగా కావచ్చు, ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పటికీ ఒక రాజకీయ నాయకుడిగా రాజ్యసభకి ఎన్నికయ్యి అక్కడి నుంచి ప్రధానమంత్రి అయ్యి, అంటే చాలామంది అంటుంటారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఇది అని చెప్పి. సరే రాజకీయంగా ఆ రోజు ఉన్నటువంటి పరిణామాల్లో ఆయన అయ్యి ఉండొచ్చు. బట్ 10 ఏళ్ల పాటు ఒక సువిశాల భారతదేశానికి ప్రధానిగా పనిచేసినప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ముద్రని ఏ విధంగా ఆవిష్కరించాలి? అంటే ఇన్ జనరల్గా చూస్తున్నాం ఇటీవల కాలంలో ఆయన వయసులో 3వ వంతు కూడా లేనటువంటి వాళ్ళు, ఇంకా యువకులు కూడా అసెంబ్లీకి మొట్టమొదటిసారి ఎన్నికవడం, లేదంటే పార్లమెంట్కి మొదటిసారి వెళ్తూ ఉండడం చేసినప్పుడు నా కాలు బెణికింది కాబట్టి నేను 2 రోజులు నేను సెలవు పెట్టేస్తాను, నేను రాలేను అంటే 90 ఏళ్ల వయసులో కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉండి నాకు బాధ్యత ఉంది, సభల్లోకి నేను వెళ్ళాలి, దేశానికి నేను ఒక సందేశం ఇవ్వాలి అని ఆయన పడిన తపన, దాని నుంచి ఏం నేర్చుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు? ముఖ్యంగా ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి మీరు ఆయన ఇది చూస్తే కేవలం ఆయన బైపాస్ సర్జరీ చేసుకున్నప్పుడు మాత్రమే లీవ్లో వెళ్ళారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా లీవ్ తీసుకోలేదు. అవును, రోజుకు సుమారుగా 30 ఫైల్స్ క్లియర్ చేస్తారన్నది ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకున్న రికార్డు. సో ఆ విధంగా పని పట్ల ఉన్న నిబద్ధత ఇవన్నీ కూడా ఆయన దగ్గర చూసుకోవచ్చు. కాబట్టి 2014వ సంవత్సరంలో ఆయన మీరు అన్నట్టు సంజయ్ బారు గారు రాసినట్టు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అన్న పుస్తకమే రాశారు. సో ఆ విధంగా ఆయన కూడా అంటారు నేను యాక్సిడెంటల్గా అయ్యాను. కానీ మీరేమన్నారంటే ఆయన మౌనముని ఇలా మాట్లాడరని. కానీ బరాక్ ఒబామా గారు ఒకసారి ఏమన్నారంటే వెన్ ఇండియన్ పిఎం స్పీక్స్ ది వరల్డ్ లిజన్స్ అన్నారు. భారతదేశపు ప్రధానమంత్రి మాట్లాడితే ప్రపంచం వింటుంది అని. అంటే ఆయనకున్న సబ్జెక్టు, ఆయనకున్న విశ్వవ్యాప్తిలో జరుగుతున్న ఆర్థిక పరంగా ఏ విధంగా వెళుతోంది అన్న దాని గురించి ఇదొక ఉదాహరణగా మనం ఇచ్చుకోవచ్చు. కాబట్టి మొదటి టెన్యూర్ ఆయన చూసుకుంటే 2004 నుంచి 2009లో చూసుకుంటే ఆయన ప్రజలకు ఇచ్చిన పాశుపతాస్త్రం ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, RTA యాక్ట్ అన్నది ఇప్పుడు మహేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. అది 2005వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆ తర్వాత వచ్చేసి వారు చెప్పినట్టు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో వచ్చినప్పుడు సుమారుగా 72,000 కోట్ల రూపాయల రుణమాఫీ, ఇవి కూడా వారు చేసి 2వ టర్మ్లో రావడం ప్రధానంగా జరిగింది. తర్వాత ముఖ్యంగా మీరు చూసుకుంటే అమెరికా, జపాన్ మధ్య ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా చక్కగా నెలకొన్నాయి.
మొదటిది జపాన్ 1998వ సంవత్సరంలో భారతదేశం అణుపరీక్ష నిర్వహిస్తే అప్పుడు జపాన్ భారతదేశం నుంచి దూరంగా వెళ్ళిపోయింది. కానీ మన్మోహన్ సింగ్ గారు 2004వ సంవత్సరం డిసెంబర్ 26న వచ్చిన సునామీ వచ్చినప్పుడు ఆయన 3 ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి నిర్ణయం, ప్రపంచ దేశాల నుంచి భారతదేశానికి ఎటువంటి సహాయం అవసరం లేదు. తరువాత రెండవది, భారతదేశం ఇతర దేశాలంటే ఇండోనేషియా కానీ, మాల్దీవ్స్ కానీ, శ్రీలంక కానీ జరిగిన నష్టం ఏదైతే ఉందో దాన్ని పూడ్చడానికి సుమారుగా 33 షిప్స్, 5,000 మంది మన ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళను పంపించడం జరిగింది. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ తో, జపాన్ తో, ఆస్ట్రేలియాతో క్లోజ్ గా వర్క్ చేయడం వల్ల ఏమైందంటే జపాన్ వాళ్ళు ఏదైతే 1998వ సంవత్సరంలో మన మీద ఆ విధంగా దూరం అయ్యేవారో వాళ్ళు మళ్ళా దగ్గర అయ్యారు. ఇప్పుడు చూసుకుంటే ఈ 4 దేశాలు కలిసి క్వాడ్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఏర్పడింది. క్వాడ్, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ భారతదేశం. ఆ క్వాడ్ అన్నది మన నరేంద్ర మోడీ గారు కూడా యుఎస్ కు వెళ్ళి వచ్చారు క్వాడ్ సమావేశాల్లో వెళ్ళడానికి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే సివిలియన్ న్యూక్లియర్ అగ్రిమెంట్. ఇదన్నది మన్మోహన్ సింగ్ గారు 2008వ సంవత్సరంలో తీసుకొచ్చింది. అంటే సాధారణంగా ఏమవుతుందంటే న్యూక్లియర్ అగ్రిమెంట్ సైన్ చేయాలంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ టీటీ, ఎన్పిటి అని ఉంటుంది, దాని మీద సంతకం పెట్టాలి. కానీ దాని మీద సంతకం పెట్టాల్సిన అవసరం లేకుండా ఆయన దాన్ని పాస్ చేసుకుని తీసుకురాగలిగారు. దాని మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ వరకు వెళ్ళింది మన లోక్సభలో. అయినా కూడా దాన్ని జయించగలిగారు. ఎందుకంటే ఆయనకు జార్జ్ బుష్ గారితో ఉన్న సంబంధాలు ఇవి ముఖ్యంగా ఆయన దౌత్యపరంగా ఒక ఫారిన్ లెవెల్లో మన దేశం యొక్క ఇమేజ్ని ఏ విధంగా పెంపొందించారని చెప్పడానికి మొదటి 10 years జరిగిన ముఖ్యమైన విషయాలు. ఆ తర్వాత ఆయన టెలికాం సెక్టర్లో కానీ లేకుంటే మిగతా పెట్రోలియం సెక్టర్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడము, ఇవన్నీ కూడా చాలా మార్పులు ఆయన తీసుకొచ్చారు. ఆర్థిక రంగంలో ఒకవైపు చూసుకుంటూ తర్వాత ప్రజలకు కావాల్సిన చట్టాలు చేసుకుంటూ ఈవెన్ ఆధార్ అన్నది కూడా ఆయనప్పుడే జరిగిన విషయం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డిబిటీ ట్రాన్స్ఫర్స్ అంటాం, అవి కూడా ఆయన ఉన్న కాలంలోనే మొదలైంది. రెండవ టెన్యూర్ ఏదైతే ఉందో 2009 నుంచి 2014 వరకు ఆయన టెన్యూర్లో ముఖ్యంగా కొన్ని స్కామ్స్ అన్నవి ప్రధానంగా జరిగాయి. అందులో చూసుకుంటే 2G స్కామ్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, కోల్ బ్లాక్ అలొకేషన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఆ సందర్భంగా జరిగినప్పుడు తర్వాత అన్నా హజారే గారు భారతదేశం మొత్తం కూడా ఈ విధంగా యాంటీ కరప్షన్ మూవ్మెంట్ ఒకటి తీసుకొచ్చినప్పుడు అందులో కేజ్రీవాల్ గారు కూడా అందులో భాగస్వాములు అవడం అప్పుడు మనం చూసాం. ఆ తర్వాత ప్రధానంగా వాళ్ళు ఆలోచిస్తే ఆ సమయంలో నిర్భయ సంఘటన జరగడం. సో వీటన్నిటి వల్ల ఏమైందంటే వారి ప్రభుత్వం ఒక నెగటివ్ ట్రెండ్ లోకి వెళ్ళిపోయింది. ఆయన మీద చాలా కామెంట్స్ వచ్చాయి, ఇప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన ఏమన్నారంటే నాకు అట్లీస్ట్ చరిత్రలో నేను ఒక మంచి వ్యక్తిగా మిగిలిపోతానేమో, కానీ ఇప్పుడు ప్రస్తుతం మీడియా తర్వాత అపోజిషన్ ఉన్నవాళ్ళు నా మీద అనేక విషయాలు చెప్తున్నారు. హోప్ హిస్టరీ విల్ సీ దట్ ఐఎమ్ ఏ పాజిటివ్ పర్సన్ అన్నట్టు కూడా ఆయన చివరిలో 2014లో ఆయన కామెంట్ చేసి దిగిపోయారు. సో ఈ విధంగా రాజకీయ రంగంలో చూసుకున్న, ఆ తర్వాత వచ్చేసి ఆర్థిక రంగం చూసుకున్న, తర్వాత వచ్చేసి దౌత్యపరంగా కూడా ఆయన సాధించిన తర్వాత ప్రజలకు కావాల్సిన చట్టాలు చేయడం, వీటన్నిటిలో కూడా ఆయన ఒక ఆర్థికవేత్తగా కాకుండా ఒక దార్శనికుడిగా ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాను, దౌత్య సంబంధాల్లో జాయింట్ కమిటీ స్టేట్మెంట్ అని ఒకటి పాకిస్తాన్తో వారు సైన్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఒక మాట అన్నారు, నేను అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే సిద్ధాంతం పాటిస్తున్నారో దాన్ని నేను ఫాలో అప్ చేస్తున్నానని కూడా ప్రధాని మాట్లాడారు మన్మోహన్ సింగ్. అంటే సాధారణంగా ప్రస్తుత పరిస్థితులు ఎలాగుంటుందంటే మన ముందున్న ప్రధానికి ఆయనకు ప్రామినెన్స్ కానీ ఆయనకు పేరు ఇవ్వడం తర్వాత వాళ్ళు చేయట్లేదు ఈ మధ్యలో. కానీ ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు తీసుకోవడం అంటే ఆయన దార్శనికతకు ఒక ఉదాహరణ అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఒక ట్రెండ్ సెట్ చేసిన వాళ్లలో ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని మనము అనుకోవాలి. స్కామ్స్ జరిగాయి, ఆ తర్వాత అందులో ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ఈయనెప్పుడు కూడా ఈ విధంగా ఎప్పుడు కామెంట్స్ రాలేదు ఆయన మీద, అదొకటి మనం ఆయన నుంచి చూడాల్సిన అంశం. లైసెన్స్ రాజ్ని రద్దు చేయడం, అలాగే మీడియా గురించి మాట్లాడుకోవాలంటే అప్పట్లో మనకు ఉండేటువంటి 2 సాధనాలు మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి, ఆల్ ఇండియా రేడియో అయితే దూరదర్శన్. ఈ 2 91లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆ సంస్కరణల ఫలితం ఈరోజు నాలాంటి సామాన్య ఒక జర్నలిస్టు మీలాంటి వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ప్రపంచానికి చూపించగలిగే స్థాయి ఈరోజు పెరిగింది. దాదాపు 800 శాటిలైట్ ఛానల్స్ పైగా రావడం అంటే అది కేవలం మీడియా రంగానికి
స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి ఊతం మాత్రమే తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంలో యాడ్ చేసుకోవాలి సార్. అండ్ ఇంక చెప్పడానికి ఏం చెప్పాలి ఆయన గురించి? ఒక విషయంలోకి వెళదాము అంటే అందులో మళ్ళీ సముద్రం అంత జ్ఞానాన్ని ఆయన ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. ఏ రంగాన్ని తీసుకున్నా సరే ఎంత తక్కువ మాట్లాడుకుందామన్నా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది తప్పితే ఎక్కడ తగ్గేటువంటి ఇదైతే కనిపించట్లేదు. ముఖ్యంగా ఆయన ఒక రాజకీయ నాయకుడిగా. మహేష్ రావు గారు, ఇంత మీరేమంటారంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు మాత్రమే, అందుకు ఆర్థిక అంశాలు వీటి జోలికి వెళ్ళొద్దు ప్రస్తుతానికి ఈ పాయింట్లో, అంటే 92 ఏళ్ల వయసులో కూడా నాకు ఈ దేశం పట్ల బాధ్యత ఉంది అనేటువంటి ఒక రాజనీతిజ్ఞుడిని అందులో చూడాలా? మిగతా వాళ్ళని చూసినప్పుడు అంటే రాజకీయ నాయకుల వీళ్ళకి ఇంకేమైనా పేరు పెట్టచ్చు అంటారా? మీకు ఎగ్జాంపుల్ 2009 ఎలక్షన్కి ముందు అద్వానీ గారు స్టాంప్ ప్రధానమంత్రి అని మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. గెలిచిన తర్వాత ఆయన సారీ చెప్పారు మన్మోహన్ సింగ్ గారు. మీరు ఒకసారి చూస్తే అర్థమవుతారు. అదే ఆయన వ్యక్తిత్వం. ఇప్పటికీ దేశంలో ఏ పార్టీ అయినా కూడా మన్మోహన్ సింగ్ గారిని పర్సనల్గా ఇప్పుడు కూడా విమర్శించలేదు, మోస్ట్లీ ఎల్లరు కూడా. స్టార్టింగ్లో బీజేపీ వాళ్ళు అలా అన్నారు. అదే ఆయన వ్యక్తిత్వం చెప్పాలంటే. ఇంకా ఆయన గురించి మనం చెప్పుకుంటే కరెంట్ వాళ్ళతో మీరు కంపేర్ చేయడం ప్రధానమంత్రులు ఇవంటే అసలు కరెంట్ వాతావరణమే లేదు, అసలు చర్చా వాతావరణం అసలు వాతావరణం లేదు. ఇలా వాజ్పేయి గారు ప్రీవియస్ గవర్నమెంట్ పివి నరసింహారావు గారికి ఇచ్చిన విలువ కానీ, అలాగే ఒక దేశ ప్రధానికి ఉండాల్సిన హుందాతనం కానీ అవంతా అప్ టు మన్మోహన్ సింగ్ గారి వరకే జరిగింది. ఇంకా తర్వాత అంతా మనం చూస్తూనే ఉన్నాం, రోజు ఎలా ఉందో ఏంటన్నది ఈ డిస్కషన్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం అసలు రాజకీయ పరంగా నేను చెప్పదలుచుకుంది అసలు ఆ చర్చ జరగట్లేదు అనేది నేను చెప్తున్నాను. అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ ఆ చర్చలు జరగాలి కదా. అంటే కింద స్థితిగతుల్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి విధానాలు రూపొందించాలి. అదే కదా మనం అనుకునేది ఎక్కడైనా. ఇక్కడ స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది ఆయనే, ఆ రిపోర్ట్ వచ్చింది ఆయనే. దురదృష్టం ఏంటంటే ఆ రిపోర్ట్ వచ్చే టైంకి వాళ్ళు లేకపోవడం అనేది. అది కానీ వచ్చి ఉంటే ఇంకా భూసేకరణ చట్టం మీరు చూడాలంటే అంతకుముందు భూసేకరణ చట్టం లేదు యాక్చువల్గా. ఒక రైతు భూమి ఇవ్వాలంటే కళ్ళు మూసుకుని ఇచ్చేయడమే. వాళ్ళకి ఇంకో రెండో ఆప్షన్ లేదు, అట్లా పోయిందే. వైజాగ్ స్టీల్ భూములు కానీ ఇప్పటికీ వైజాగ్ స్టీల్ నిర్వాసితులకి వాళ్ళకి ఇప్పుడు ఈ సమస్య వాళ్ళు ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే మిగతా సెజలు అవన్నీ కూడా మనం చూస్తే అర్థమైంది. ఎప్పుడైతే ఈ భూసేకరణ చట్టం వచ్చిందో దాంతో కొంత రైతులకు భూమి తీసుకున్నా కానీ కొద్ది గొప్ప వాళ్ళకి 3 రెట్లు 4 రెట్లు అట్లా రావడం, దాంతో ఇదన్నీ కూడా మన్మోహన్ సింగ్ గారి దూరదృష్టి ఆలోచన ఆయన విధానం. ఇంకా ఆర్థిక పరంగా ఇంకున్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే ఒక దేశ ప్రధాని సైతం నేను దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళాలంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు ఇందాక మీరు తీసుకొచ్చారు. వాజ్పేయి గారు సైతం మన్మోహన్ గారి దగ్గర సలహాలు తీసుకున్నారు. అయ్యా ఆర్థికంగా ఏం చేయొచ్చు మనం అనేది ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత నిన్న మొన్న కూడా చూస్తున్నాం మనం, ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం మన మన్మోహన్ సింగ్ గారి ఇంటికి వెళ్ళి అయ్యా ఎలా చేస్తే బాగుంటుంది ఏంటనేది. అంటే వచ్చే రోజుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఇటువంటి వ్యక్తులు మనకి పుడతారు, మన భారతదేశంలో ఉన్నారు ఆర్థికవేత్తలు, ఇలాంటి వాళ్ళ నేతృత్వం అనేది కూడా మనకు ఉండాలి అనుకోవడానికి ముందు అవకాశాలు కనిపించట్లేదు. ఎలాగా అంటే ఆయన్ని ఏ విధంగా మనం ఇందులో పోర్ట్రే చేయొచ్చు? పూజ అంతే అంటారు. అంటే ఒక మనిషికి జ్ఞానం ఉంటే అతను ప్రతి చోట కూడా ఆరాధించబడతాడు అన్నది మనం అనుకుంటున్న విషయం. కాబట్టి ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఇంతమంది కన్సల్ట్ చేస్తున్నారు, ఆయన ఏ పొజిషన్లో ఉన్నా కూడా అంటే ఆయనకు ఆయన విషయంలో ఉన్న అవగాహన, ఆ తర్వాత ప్రజలకు మేలు జరగాలన్న ఒక సంకల్పన, ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే అటువంటి వ్యక్తులు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఏదో నేర్చుకోవాలన్న భావనతో మనం ఉండాలి. అన్నీ మనకు తెలుసు అన్న గర్వం మనలో ఉంటే ఏంటంటే మనం కొత్త విషయాలు నేర్చుకోలేం. అందువల్ల ఆయన గురించి ఈరోజు ఆర్టికల్స్ రాసిన విజయ్ కేల్కర్ గారు కావచ్చు, లేకుంటే శరణ్ గారు కావచ్చు, వీరందరూ కూడా ఆయనకున్న విశిష్టమైన జ్ఞానాన్ని గురించి మెచ్చుకున్నారు. దే సే హి ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ అని కూడా వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ విధమైన భావాలు, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక రంగంలో పోటీ పడుతున్నాయి.
ఏ దేశం నంబర్ 1లో ఉంది అన్నదంటే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా జీడిపి. ఇందాక మహేశ్వరరావు గారు అన్నట్టు కేవలం ఒక జీడిపితోనే మనం దేశం యొక్క ప్రగతిని సూచించలేం. అంటే ధనికులకు పేదలకు మధ్య ఉన్న వ్యత్యాసం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా అనేక పారామీటర్స్ ఉంటాయి ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిని మనం నిర్ణయించాలంటే. అన్ఎంప్లాయ్మెంట్, అవును. ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన ప్రధాన పర్ క్యాపిటా ఇన్కమ్. సో ఇలా రకరకాల ఇవి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కేవలం మనం ఒక ఫిగర్ చూపించి దేశం ముందుకు వెళుతుందని కాకుండా లోపలికి వెళితే ఏం జరుగుతుంది అన్నది. ఇప్పటి కూడా మనం 80 కోట్ల మందికి ఇంకా కూడా మనం పీడిఎస్ ద్వారా మనం అన్నధాన్యాలు సప్లై చేస్తున్నామంటే మరి వాళ్ళు ఏమవుతున్నారు? తర్వాత ప్రభుత్వాలు ఇప్పుడు ఎన్నో ఫ్రీబీస్ ఇవన్నీ ఇస్తున్నాం అంటున్నారు. కానీ ఎన్ని వైట్ రేషన్ కార్డులు మీరు తీసివేయగలిగారు? ఎంతమందిని దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకురాగలిగారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. అందుకని వారు ప్రవేశపెట్టిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, నరేగా కావచ్చు, లేకుంటే రైట్ టు ఎడ్యుకేషన్, అంటే మంచి ప్రైవేట్ స్కూళ్ళలో సాధారణ వాళ్ళు కూడా అక్కడ చదువుకునే విధంగా 25% అందులో కేటాయించడం జరిగింది. అవును. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇవన్నీ కూడా చూస్తే ఏమవుతుందంటే ప్రజలకు విషయాలు తెలియాలి అన్నది ముఖ్యంగా గమనించాలి. తర్వాత ఆయన దార్శనికత గురించి ఒక చిన్న ఉదాహరణ ఖుష్వంత్ సింగ్ గారు ఒక చోట రాశారు. ఆయన ఏంటంటే 1996లో ప్రభుత్వం పడిపోయింది పివి నరసింహారావు గారిది. ఆ పడిపోయిన తర్వాత ఆయన మళ్ళా లోక్సభ ఎలక్షన్లో పోటీ చేయలేదు, ఎందుకంటే రాజ్యసభలో ఉండేవారు. 1999వ సంవత్సరంలో ఆయన సౌత్ ఢిల్లీ నుంచి ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్ గా నిలబడ్డారు. ఆ ఎలక్షన్లో ఆయన ఓడిపోయారు. అవును. ఎవరు? వికే మల్హోత్రా గారు ఆయన్ని ఓడించారు. ఆ సమయంలో ఖుష్వంత్ సింగ్ గారి ఇంటికి ఒకసారి ప్రధానమంత్రి, అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు వెళ్ళి ఆయన దగ్గర నుంచి అప్పుగా తీసుకున్న డబ్బులు రిటర్న్ ఇచ్చారట. అంటే నేను ఎలక్షన్లో ఏమైనా ఖర్చు అవుతుందని చెప్పి మీ దగ్గర కొంత డబ్బు తీసుకున్నాను, అది ఖర్చు అవ్వలేదు, నేను మీకు రిటర్న్ చేస్తున్నానని ఖుష్వంత్ సింగ్ గారు ఈయన గురించి రాస్తారు. అంటే ఒకప్పటి దేశం యొక్క ఆర్థిక మంత్రి తను లోన్ తీసుకుని నా దగ్గరికి వచ్చి డబ్బులు రిటర్న్ చేశాడంటే, అంటే ఇవన్నీ కూడా చూస్తే ఆయన జీవన సరళి, ఆ తర్వాత వచ్చేసి ఆయనకున్న దార్శనికత, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. సో ఆ విధమైన పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ గారు అందరూ కూడా నేర్చుకోవాల్సిన, అందుకనే నేను ఒక 3 పుస్తకాలు ఉన్నాయి మన్మోహన్ సింగ్ గారి గురించి మనం తెలుసుకోవాలంటే. మొదటిది వచ్చేసి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ బై సంజయ్ బారు గారు రాసిన ఒక పుస్తకం. రెండవది వచ్చేసి హాఫ్ లయన్, అంటే అది యాక్చువల్గా పివి నరసింహారావు గారికి సంబంధించిన విషయం. వినయ్ సీతాపతి అని రాశారు పుస్తకం. ఆ పుస్తకంలో చూసుకుంటే అందులో ముఖ్యమైన అంశాలు, ఆ పుస్తకంలో ఆల్మోస్ట్ 1/4 మన్మోహన్ సింగ్ గారి గురించే ఉంది. మాక్సిమం రెఫరెన్సెస్ మన్మోహన్ సింగ్ గారి గురించి. తర్వాత స్ట్రిక్ట్లీ పర్సనల్ అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి దమాన్ అని సింగ్ అని ఒక అమ్మాయి రాసింది. దట్ ఈస్ గురుచరణ్ అండ్ మన్మోహన్ అని చెప్పేసి, అంటే వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, వారి గురించి చెప్పిన అంశాల్లో కూడా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. స్ట్రిక్ట్లీ పర్సనల్, గురుచరణ్ అండ్ మన్మోహన్ అనే పుస్తకం కూడా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ ద్వారా వీక్షకులకు వీలైతే ఈ 3 పుస్తకాల్లో మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఏం చేశారు, ఆయన గురించి అభిప్రాయాలు ఏంటన్నవి కూడా మనం గమనించాల్సిన అంశం. అంటే పరిస్థితులు ఎలాగున్నా కూడా వాటిని ఎలా అధిగమించాలి అన్న దాని గురించి ఆయన అనేక విషయాల్లో మనం తీసుకోవాల్సిన అవసరం. రైట్. మహేష్ రావు గారు, అంటే జడి గారు చెప్పినట్టుగా ఇప్పుడు హాఫ్ లైన్ అనేటువంటి పుస్తకం పివి నరసింహారావు గారిది అయినప్పటికీ 1/4 అందులో రిఫరెన్స్ అంతా మన్మోహన్ గారి గురించే ఉంది అన్నది. ఇక్కడ నాకు మన్మోహన్ సింగ్ గారిది సింగిల్ ఇమేజ్ చూడడం అనేది నాకు కూడా ఇష్టం లేదు. అంటే పీవీ లేకపోతే మన్మోహన్ లేరు, మన్మోహన్ లేకపోతే పీవీ లేరు అనేటువంటిది మాత్రం నేను చాలా బలంగా నమ్ముతా వారు చేసినటువంటి దానికి. సో ఎలాగ వీళ్ళిద్దరి మధ్యలో ఈ సాన్నిహిత్యం కానీ, దీన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి క్రమంలో ఎదురైనటువంటి ఛాలెంజెస్ కానీ, దాని గురించి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్? అదే సార్, ఆ రోజు ఈయన ఆర్థిక మంత్రిగా ఉండేవాళ్ళు. సో అలాగే పివి నరసింహారావు గారు కూడా ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు. అప్పుడు తరం నాయకులు ఏంటంటే దేశానికి ఏం కావాలనేది లాంగ్ టర్మ్ ఆలోచన ఉండేది. అదే వాళ్ళని కనెక్ట్ చేసిందని అనుకోవాలి. అంటే జనరల్గా మనం ఇది చేస్తే గెలుస్తాం, ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏం పెడితే మనం చేస్తే గెలుస్తాం, ఎలా వర్కౌట్ చేస్తే మనం అంటే గెలుస్తామన్న కోణం వచ్చింది ఇప్పుడే. అప్పుడు వాళ్ళు గెలవటం అనే దాని గురించి డిస్కషన్ లేదు. వాళ్ళు ఆ రోజు ఇక్కడ మనం ఏం చేస్తే పరిస్థితి ఏంది ప్రస్తుతం, దీనికి ఏం చేస్తే మనం ఎలా సొల్యూషన్ ఇవ్వగలుగుతాం, సో దాన్ని ఎలా మనం ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు కూడా ఆ రోజు కాంబినేషను. చెప్పాలంటే ఇద్దరు గ్రేట్ లెజెండ్. ఎందుకంటే ఈయన అవకాశం ఇస్తేనే కదా సో దాని తాలూకు, ఎందుకంటే ప్రధానమంత్రి గాను క్యాబినెట్ గాను అప్రూవ్ చేస్తేనే కదా మనం సంస్కరణ చేయాలన్నా లేదా కొత్త విధానం చేయాలన్నా కూడా ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతుంది.
எனவே ఆ రోజు వాళ్ళిద్దరు చెప్పాలంటే ఈ దేశానికి దిక్సూచినట్టు జనరల్గా వాళ్ళిద్దరు కాకుండా మిగతా ఇప్పుడున్న ప్రధానులను లేదా ఇప్పుడున్న నాయకులు ఎవరైనా ఉంటే ఆల్మోస్ట్ మనం ఎలా రెండో యాంగిల్ ఎలా ఉండేది అనేది కూడా మనం చూస్తే మనకు అర్థం అవుతా ఉంటుంది. సో ఇందాక సార్ అన్నట్లు జనరల్గా జీడిపిని చూపించి ఆ జీడిపి తాలూకు కంట్రీ గ్రోత్ అనేది చూపిస్తా ఉన్నారు. నేను ఒక డేటా తీసి చెక్ చేసి చూస్తే 56% జీడిపి కాంట్రిబ్యూషన్లో ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఉంది. అంటే ప్రజలు కట్టే పన్నులు, ప్రజలు కట్టే ఖర్చులు ఉన్నాయి. అంటే ప్రజల తాలూకా ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి అన్ని కూడా. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఆల్మోస్ట్ 40% దాకా ఇన్ఫ్లేషన్ పెరిగిన పరిస్థితి. అంటే ఆ జీడిపి ఎక్కువ కనపడటానికి రీజన్ ఏంటంటే మధ్య తరగతి వాళ్ళు, కింద వాళ్ళు అందరూ కూడా ట్యాక్సెస్ రూపంలో ఖర్చులు పెరిగిపోవటం, వాళ్ళ జీతాలు తగ్గిన పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వాలు అంటే కంపెనీల జీతాలు పెంచలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ట్యాక్సెస్ పే చేసి వీళ్ళ కాడ సేవింగ్స్ లేనప్పుడు వీళ్ళు కొనలేరు కదా మార్కెట్లో ప్రోడక్ట్స్. మార్కెట్ కొనలేనప్పుడు కంపెనీ వస్తువులు అమ్ముడుపోవు, కంపెనీ లాస్. అంటే మొత్తం నెగిటివ్ సైకిల్ ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా ఒక జీడిపిని ఒక్కదాన్ని చూపించి మనం ఈ నెగిటివ్ సైకిల్ని పైకి తీసుకురావడానికి గవర్నమెంట్ నుంచి చర్యలు తీసుకోపోగా నిన్న మళ్ళీ పాప్కార్న్ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అంటే రివర్స్. ఇది ఇవాళ నేను కేఎల్ యూనివర్సిటీలో క్లాస్కి వెళ్ళి అడిగాను, మా మందగుండ ఎకానమీలో లేదా డల్ ఎకానమీలో లేదా క్రైసిస్లో ఉన్నప్పుడు ఫిస్కల్ పాలసీ ఎలా ఉంటుందంటే అందరు చెప్పేశారు పిల్లలు, ట్యాక్సెస్ తగ్గిస్తారు సార్, ట్యాక్సెస్ తగ్గిస్తారు సార్. అంటే నేను అనేది ఎందుకు అలా చెప్తున్నానంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు, ప్రస్తుతం ఉన్న నాయకులు అంటే భవిష్యత్తు గురించి లేదా అసలు దేశం గురించి ఆలోచించేదానికంటే అంటే ఏం చేస్తే మనం జనాల్ని మెప్పించి ఓట్లు వేయించుకుంటాం అనేది ఇది చర్చ దేశంలో రాకపోవడం వల్ల ఏంటంటే ప్రజలు కూడా ఇంత డెప్త్ డీటెయిల్స్ వాళ్ళకి అర్థం కావు, ఆటోమేటిక్గా గడిచిపోతా ఉంది. బట్ దీని పర్యవసానం మనం ఒక 5 years 10 years అలా చూసుకుంటే ఎనిమిది చూడటానికి ఏముండదు. అందుకే ఇది పెద్ద ఎకానమీ. ఇది కానీ కొలాప్స్ అయిందంటే దీన్ని రికవర్ చేయడానికి ఇప్పుడు శ్రీలంక అంటే చిన్న ఎకానమీ, లేదా బంగ్లాదేశ్ అంటే చిన్న ఎకానమీ, వాటికి ఏదన్నా అయినా ఆదుకోవడానికి మనము లేదా యుఎస్ లేదా చైనా ఉంటుంది. బట్ మనకే ఆ పరిస్థితి వస్తే, మనమే ఇంతమంది జనాభా ఉన్న క్రైసిస్ పరిస్థితి వస్తే మనం ఆదుకోవడానికి ప్రపంచంలో ఏ దేశం కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు పాలకులకి అప్పటికి మనం రెండు కూడా కంపేర్ చేసుకొని ఆ వేలో మనం ప్రజలకు చెప్పాలనేదే మన ఉద్దేశం. ఓకే. సో ఓవరాల్గా అంటే ఆయన సక్సెస్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి మాట్లాడుకోవాలంటే, అంటే బయటకి మాట్లాడుకునేటువంటి రాజకీయ విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే. బట్ ఆయన తీసుకున్న నిర్ణయాలలో ఎక్కడన్నా లోపాలు ఉన్నాయి అన్నమాట ఎక్కడన్నా మీరు విన్నారా లక్ష్మీనారాయణ గారు? ముఖ్యంగా మీరు ఇంతకుముందు మహేశ్వరరావు గారు గారిన ప్రశ్నలో పివి గారికి తర్వాత మన్మోహన్ సింగ్ గారికి ఉన్న అవినాభావ సంబంధం ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే వారు ప్రభుత్వానికి వచ్చినప్పుడు అక్కడ మైనారిటీ ప్రభుత్వం. అవును. మీరు 1991లో చూసుకుంటే కాంగ్రెస్కు 245 సీట్లు ఉన్నాయి, తర్వాత సిపిఎంకి 35, సిపిఐకి 14. సో వీటన్నిటినీ కలిపి వారు ఒక అంటే ఇప్పుడు చైనాలో డెంగ్ జియాఓపింగ్ కానీ లేకుంటే సింగపూర్లో లీ క్వాన్ కానీ వీళ్ళందరికీ కూడా ఎదురు లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంస్కరణలు తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం. రెండవది ఏంటంటే బాంబే క్లబ్ అని మనకు ఒకటి ఉంటుంది. అంటే బాంబేలో ఇండస్ట్రియలిస్ట్, మన ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఈ సంస్కరణలకు వ్యతిరేకించారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కమ్యూనిస్టు వారు కూడా ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసి కాంగ్రెస్ పాలసీకి విరుద్ధంగా అప్పటి వరకు మీరు ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ చూసుకుంటే వాళ్ళంతా కూడా సోషలిజం దిశగా వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు ఆ సోషలిజంని కట్ చేసి దీని నుంచి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలంటే కాంగ్రెస్ పాలసీకి ఇది విరుద్ధంగా ఉన్న పాలసీ అయినా కూడా ఇటువంటి 4 విపత్కరమైన పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు అందరినీ కన్విన్స్ చేసి అందరికీ సర్ది చెప్పి వాళ్ళు ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళడం అంటే అదొక గొప్ప సాహసమే అని మనం అందరం కూడా అనుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక 3 సార్లు మన్మోహన్ సింగ్ గారు రిజైన్ చేద్దాం అనుకున్నారు ఆర్థిక మంత్రిగా. మొదట వచ్చేసి ఒక పర్టికులర్ బ్యాంకుకి ఆయన మద్దతు ఇస్తున్నారని చెప్పేసి రూమర్స్ లేచాయి. అప్పుడు ఆయన వెంటనే నేను రిజైన్ చేస్తానన్నారు. రెండవది అక్కడ అర్జున్ సింగ్ గారు అని ఉండేవాడు, కాంగ్రెస్ లో చాలా పెద్ద నేత. ఆయన మన్మోహన్ సింగ్ గారి పాలసీస్ కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడేవారు. అప్పుడు ఒకసారి ఆ 2 సందర్భాల్లో పివి నరసింహారావు గారు ఆయన్ని సర్ది చెప్పారు. మూడవది ముఖ్యంగా హర్షద్ మెహతా స్కామ్ కానీ ఆ తర్వాత బ్యాంకింగ్ స్కామ్ జరిగినప్పుడు కూడా ఈయన ఒక ఆర్థిక మంత్రిగా నేను బాధ్యత వహించి రిజైన్ చేస్తానన్నప్పుడు కూడా పివి నరసింహారావు గారు వీటిని మనం సర్దుదాం అని చెప్పి ఆ తర్వాత సెబీ వచ్చింది, సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆ తర్వాత వచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నది కూడా వారి
సందర్భంలో అవి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒక సమస్య వస్తే దాని నుంచి పరిష్కారాల ద్వారా ఆ సమస్యనే మనకు మూలాలకు వెళ్ళి దాన్ని పరిష్కరించాలన్న భావనలతో వీళ్ళిద్దరూ కూడా పనిచేయడం జరిగింది. ఆ సమయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా వీరికి సహకరించడం కూడా చాలా ముఖ్యమైన అంశం. అవును. దీన్నే దార్శనికత అంటాం. ఇప్పుడైతే ఒకరినొకరు చూసుకోవట్లేదు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఆ విధమైన పరిస్థితిలో వీళ్ళ ముగ్గురికి ఉన్న కోఆర్డినేషన్ ఏదైతే ఉందో తద్వారా దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపించగలగడానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని నేను చెబుతాను అన్నమాట. 100%. ముఖ్యంగా ఎయిర్లైన్స్కి సంబంధించి కావచ్చు, అలాగే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కావచ్చు, వాళ్ళు చేసినటువంటిది, అలాగే క్షమించాలి, ప్రతిపక్షాలనేది రాజకీయ పక్షంగా ఎన్నికల ముందు చూస్తాం తప్పితే ఎన్నికలైన తర్వాత అందరూ కూడా ప్రజాపక్షమే, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి వారు చేసినటువంటివి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితికి పంపించడం, అటల్ బిహారీ వాజ్పేయి గారిని అప్పుడు పంపించి చేయించడం అనేది పివి గారి హయాంలో, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సుబ్రహ్మణ్యం స్వామి గారిని కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి వారు తీసుకున్నారు. పివి గారు అవును, ఆయన జనతా గవర్నమెంట్ లో కామర్స్ మినిస్టర్ గా ఉండేవారు. రైట్. మహేష్ రావు గారు, సో వీరికి సంబంధించి మీకున్నటువంటి సమాచారం అంటే ఇందులో మేబీ ఆయన లోపాలు కొన్ని ఉండొచ్చేమో అన్నటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? సార్, ఇందాక సార్ చెప్పినట్లు మన్మోహన్ సింగ్ గారి టైంలోనే చాలా స్కామ్స్ వచ్చాయి. ఎందుకంటే అప్పుడు కోalition గవర్నమెంట్. సారీ ఫర్ ఇంటరప్షన్, స్కాములు వచ్చాయా? స్కాములకు సంబంధించి ప్రచారం మాత్రమే జరిగిందా? ఎందుకంటే తర్వాత చూసినప్పుడు అందరినీ క్లీన్ చిట్ ఇచ్చి పంపించారు. నేను అనేది స్కామ్లు వచ్చాయి ఉన్నాయి, కొన్ని ప్రచారం కూడా ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ హర్షద్ మెహతా కేసే ఉంది. ఆ రోజు ఏదైతే ఉందో డీల్ చేసిన దాని, ఇంకా చెప్పాలి సత్యం కేసు కానీ, ఇంకా చెప్పాలంటే కోల్ స్కామ్ కానీ, వీటన్నిటిలో కూడా ఆయన సహచరులు, ఆయన మంత్రులు ఉన్నా ఎక్కడ సిబిఐ కానీ, సార్కు తెలుసు వాళ్ళకి, ఎందుకంటే సిబిఐ కానీ ఈడీ కానీ పనిచేసిన విధానం దేశంలో ఇంకా అట్లాంటి రోజులు మళ్ళీ రావనేది వాళ్ళంటి వాళ్ళు భావం. ఎందుకంటే అంత వర్కౌట్ చేసి సత్యం స్కామ్ కానీ ఇవన్నీ కూడా కార్పొరేట్ గవర్నెన్స్ ఇంత స్ట్రెంగ్ అయింది, సెబీ వచ్చింది, ఈరోజు ఇంత స్టాక్ మార్కెట్లో ఇంత పొంతులు దొక్కి ఇంత లెవెల్కి రావడానికి ఇటన్నిటికి కూడా. సో ఆ రోజు ఆయన చర్య వచ్చిన ఏదైనా ఇష్యూ వచ్చినా దాని మీద ఇన్వెస్టిగేషన్, దానికి మళ్ళీ సొల్యూషన్ అనేది ఇప్పుడు ఒకటి జరిగింది. ఈ లూప్ హోల్స్ ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? సపోజ్ సత్యం కేసు ఉంది, కార్పొరేట్ గవర్నెన్స్ ఫెయిల్యూర్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? దాన్ని మొత్తం ఇన్స్టిట్యూట్, చార్ట్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వర్క్ చేసి కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రెంథన్ చేసిన విధానం, ఇట్లా ప్రతిది కూడా ఆయన గవర్నమెంట్ లో ఏజెన్సీలు పనిచేసిన విధానం మనం చూస్తే అదే ఆయన గొప్పతనం ఆ తరం. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే, సో ఆయన చెప్పిన దానికి, హర్షద్ మెహతా చెప్పిన దానికి, ఆ రోజు జరిగిన స్కామ్ కి, ఇప్పుడు అదాని తాలూకా హిండన్బర్గ్ మీద మీరు రిపోర్ట్ చూస్తే స్టాక్ మార్కెట్ రిగ్గింగే జరుగుతూ ఉంది అక్కడ చూస్తూ ఉంటే. దాని తాలూకు ఇప్పుడు అసలు సిబిఐ వాళ్ళు కానీ ఈడీ వాళ్ళు కానీ మినిమం మాట్లాడిన కూడా పరిస్థితి కూడా లేదంటే, అంటే ఏజెన్సీలు స్వతంత్ర ప్రతిపత్తిని కూడా చంపేసిన పరిస్థితి అనేది కనపడతా ఉంది దేశం. అదే దాని మీదే సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్. అది ఆయన గొప్పతనం. నేను చెప్పాను, ప్రధానమంత్రిగా ఆయన ఏదైనా ఇష్యూ వచ్చినా తీసుకున్న విధానం, సో దాని మీద పెట్టిన విధానం, దానికి సొల్యూషన్ ఆలోచించిన విధానం, ఇదే నేను చెప్తుంది. ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించటం, దాన్ని అర్థం చేసుకోవటం, దానికి మళ్ళీ తగు విధానాలు రూపొందించడం, ఇదే కదా నాయకత్వ లక్షణాలు. అందుకే అంత గొప్పగా మనందరం కూడా ఆయన గురించి చెప్పుకోవడం. ఇప్పుడు మనమే కాదు, బీబీసీలో కూడా ఇందాక చూస్తూ ఉంటాయి డిస్కషన్, డిబేట్ అంటే ఇంకా మాట్లాడలేని, మీరు అన్నట్లు స్టాంప్ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ జరగవు కదా. దేశ ప్రధానమంత్రి చాలా మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, కానీ ఇంతలా డిబేట్ డిస్కషన్ అయితే నేను ఎక్కడ చూడలేదనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు. అలాగే మహేష్ రావు గారు అడిగిన వెంటనే మన్మోహన్ సింగ్ గారి గురించి, వారితో ఉన్నటువంటి అనుబంధం మాట్లాడడానికి మా ఛానల్కి అవకాశం ఇచ్చినందుకు. సో ఇది ఈరోజు ప్రైమ్ డిబేట్. మొత్తానికి ఒక మహోన్నత శిఖరాన్ని, అంటే భారత ఆర్థిక వ్యవస్థకి మేరు పర్వతం అని పివి నరసింహారావు గారు అనుకుంటే, ది ఎవరెస్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఇది ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారి అవతరణలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారికి బీఆర్కే న్యూస్ ఘన నివాళి అర్పిస్తోంది. ఇది ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.